పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. లిక్కర్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకా ఈ వీడియో చూస్తున్నారంటే మీరు కూడా ఏదో ఒక హాని చేస్తున్నట్టే. ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్. నేను మళ్ళీ వచ్చేసా. మనం ఇంతకుముందు 24 క్రాఫ్ట్స్ గురించి తెలుసుకున్నాం. నేను కూడా నిజంగా చాలా తెలుసుకున్నాను. 24 క్రాఫ్ట్స్ అంటే నేను సెర్చ్ చేసి గూగుల్లో కొత్తగా చెప్పాలని, ఇంకా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి మ్యాటర్ని తీసుకొచ్చి చెప్పాను కదా. సో నేను కూడా చాలా తెలుసుకున్నాను 24 క్రాఫ్ట్స్ గురించి. ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ సినిమాలోకి వెళ్తే, అంటే ఇది లేకపోతే సినిమా లేదు అని చెప్పలేము, కానీ ఇది కూడా కావాలి ఖచ్చితంగా అని బల్ల గుద్ది చెప్పచ్చు. ఎందుకంటే మనం ఎంత చేసినా మనం చూసే కళ్ళు ఒక యాక్టర్ని అంత స్టేజ్కి తీసుకెళ్ళాలంటే ఆయన యాక్టింగ్ అలా ఉండాలి. అప్పుడే ఓన్ చేసేసుకుంటారు జనాలు, ఎంతో ఓన్ చేసేసుకుంటారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేచురల్ స్టార్స్. విజయ్ సేతుపతి గారు, అంటే నేను చెప్పేది ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద యాక్టర్లే. కమల్ హాసన్ గారు కానీ, అమితాబ్ బచ్చన్ గారు కానీ, చిరంజీవి గారు కానీ, ఎవ్వరు నేను తక్కువ అని చెప్పను, కానీ ఎవరి యాక్టింగ్ వాళ్ళది ఉంటుంది. అంటే డిఫరెంట్ యాక్టింగ్ ఉంటుంది. నరేష్ గారిది కూడా యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ఇలాంటి యాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే యాక్టింగ్ని మనం చూస్తాం, మనం గుండెకి హత్తుకుంటాం స్క్రీన్ మీద చూసిన తర్వాత సినిమాలో. అయితే మనం ఆ సినిమాలోకి వెళ్తే వాళ్ళు ఈ సినిమా చేయడానికి ఎంత ప్రిపేర్ అవుతారు. అంటే ఇప్పుడు ఒక క్యారెక్టర్ అనేది డైరెక్టర్ అనేవాడు చెప్పేసిన తర్వాత హీరోకి ఒక సీన్ స్టార్ట్ అయ్యే ముందు నాకు ఇలా కావాలి అని డైరెక్టర్ చెప్తాడు. నాకు ఇలా కావాలి, ఇలా చేయాలి, నువ్వు ఇలా ఉండాలి అనేసి. అదొక్కటి చేసి వదిలేస్తే హీరో ఇంకా కెమెరా ముందర చేసే ప్రతి ఒక్కటి హీరో రాసుకునేది, హీరో చూసుకునేది. అంటే అందరు హీరోలు ఇలానే ఉంటారని చెప్పను, కానీ కొంతమంది అయితే ఇమిటేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. అంటే కొంతమంది హీరోలు ఉంటారు, ఇమిటేట్ చేస్తారు. వేరే ఇప్పుడు ఇలాంటి ఫన్ కావాలి నాకు అని డైరెక్టర్ చెప్పినప్పుడు అలాంటిది తీసుకొని అలాంటి దాన్ని ఇమిటేట్ చేసి మనకి స్క్రీన్ ముందుకు తీసుకొస్తారు. ఇంకా కొంతమంది అయితే క్యారెక్టర్లో లీనమైపోతారు. అసలు ఇంకా వాళ్ళ క్యారెక్టర్లోనే ఉంటారు. వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరుతో పిలిచినా కూడా పలకరు, ఆ పేరుతో పిలిస్తేనే పలుకుతారు. అలాంటి చేసేవాళ్ళు కూడా ఉన్నారు అంత ఇదిగా. ఇప్పుడు అలాంటి యాక్టర్స్ గురించి మాట్లాడుకునే వాళ్ళంటే మనం ఒకరు కాదు, ఇద్దరు కాదు, వస్తూనే ఉంటారు. అలా చెప్పుకుంటూ పోతే వస్తూనే ఉంటారు. అయితే మనం అది పక్కన పెడితే ఇప్పుడు వాళ్ళు ఫాలో అయ్యే మెథడ్స్, అంటే యాక్టింగ్లో కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే ఇలాంటివి ఫాలో అయితే బెస్ట్ యాక్టింగ్ ఇవ్వచ్చు అని కొంతమంది హీరోలు వీటిని ఫాలో అవుతున్నారు. అంటే ఇప్పటికీ ఫాలో అవుతున్నారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా. అలాంటి మెథడ్స్ని తెలుసుకుందాం. అది కాకుండా ఆ మెథడ్స్ని పర్టికులర్గా అంటే బీభత్సంగా యూజ్ చేసుకున్న వాళ్ళని కూడా మాట్లాడుకున్నాం. అయితే ఇది వీళ్ళే చేశారా, ఇంకెవరు చేయలేదంటే నేను చెప్పేది గ్రిప్గా, అంటే మెయిన్గా చేసిన వాళ్ళ గురించి చెప్తున్నా. మిగతా వాళ్ళు కూడా చేసి ఉండొచ్చు, కానీ నాకు వీళ్ళు అనిపించారు, అబ్బా ఇది వీళ్ళు బాగా యూటిలైజ్ చేసుకున్నారా ఈ మెథడ్ని. అలాంటి యాక్టింగ్ మెథడ్స్ గురించి ఈరోజు తెలుసుకుందాం. లెట్స్ గో. ఫస్ట్ టెక్నిక్ వస్తే మైస్నర్ టెక్నిక్. దీన్ని స్నోఫార్ట్ మైస్నర్ అనే ఆయన 1930లో కనిపెట్టారంటే ఆయన దీన్ని ఇలా చెయ్యొచ్చు అని ఆ టెక్నిక్ని తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ టెక్నిక్లోకి వస్తే మనం మైస్నర్ టెక్నిక్ అనేది ఏంటంటే ఇది నార్మల్ టెక్నికే. అంటే కొంతమంది హీరోలు కానీ యాక్టర్లు కానీ ఏంటంటే రిపిటేషన్స్లో, అంటే ఒక్కసారి చేయగలిగే సీన్ని ఒక 3 సార్లు, సార్ ఇంకో టేక్ తీసుకుందాం, సార్ ఇంకో టేక్ తీసుకుందాం, సార్ ఇంకో టేక్ తీసుకుందాం అని అడిగి మరి వేరే వేరే టేక్స్ తీసుకొని ఇంకా బాగా రావడానికి ట్రై చేస్తారు. అంటే ఇప్పుడు ఒక సీన్ జరుగుతుంది, ఆ సీన్లో హీరో అనేవాడు ఏడవాలి, లేకపోతే ఒక ఎమోషన్ని చూపించాలనుకోండి. ఒక ఎమోషన్ని చూపించేటప్పుడు హీరోకే అర్థమవుతుంది, అంటే చూపించే హీరోకే అర్థమవుతుంది, లేకపోతే చూపించే యాక్టర్కే అర్థమవుతుంది. అరే నేను ఇచ్చానా, 100% ఇచ్చానా, ఇవ్వలేదేమో, ఇంకోసారి ట్రై చేద్దాం, లేదు ఇంకోసారి ట్రై చేద్దాం, ఇంకోసారి. ఇలాగ రిపిటేషన్స్ అయ్యి సీన్ కరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఇంకోటి ఏంటంటే ఈ టెక్నిక్ వల్ల సీన్ దెబ్బతినదు. కొన్నిసార్లు అంటే చేయడం ఎక్కువ సార్లు అవ్వడం వల్ల సీన్లో చేయాల్సిన యాక్టింగ్ కన్నా ఎక్కువ వెళ్ళిపోవచ్చు,
మళ్ళీ ఎనర్జీ తక్కువ అయిపోవచ్చు. కానీ ఇలాంటి టెక్నిక్ యూస్ చేయడం వల్ల ఇప్పుడు ఒక పదం తీసుకోండి, మనకి రాని పదం అంతఃకరణ శుద్ధితో అనే పదం ఫస్ట్ టైం చెప్పినప్పుడు, అంటే ఎవరన్నా ఫస్ట్ టైం చెప్పినప్పుడు ఎలా వస్తుంది, అది 20th టైం అంటే 20 సార్లు ఆ వర్డ్ని చెప్పిన తర్వాత ఎలా వస్తుంది. నేను చెప్పేది అదే, ఆ రిపిటేషన్ చేసుకున్న తర్వాత ఒక వర్డ్ అనే కాదు, ఇప్పుడు ఒక సీన్లో ఒక యాక్టింగ్ వెళ్తుంది అంటే ఆ యాక్టింగ్కి తగ్గట్టు మనం యాక్ట్ చేస్తున్నామని యాక్టర్ భావించాలి. లేదు రాలేదు అంటే మళ్ళీ ఇంకో టేక్ అది డైరెక్టర్ అడుగుతాడు. ఒక్కొక్కసారి హీరోని కూడా అడుగుతాడు. ఒక్కొక్కసారి హీరోలు అందరూ యాక్టర్స్ అందరూ ఉన్నప్పుడు ఒక చిన్న యాక్టర్ ఒకే షాట్ ఉంటుంది. అయితే ఆ షాట్ నేను సరిగ్గా చేశానా లేదా అని యాక్టర్ కనిపిస్తే యాక్టర్ అయినా అడగచ్చు, లేకపోతే డైరెక్టర్ కూడా నాకు ఇలా కావాలి, ఇంకొద్దిగా చేస్తే బాగుంటుందేమో అనే దీంట్లో, అంటే వాళ్ళు ఏంటంటే కరెక్ట్గా పర్ఫెక్షన్ వచ్చేంత వరకు చేసుకుంటూ వస్తారు. రిపిటేషన్. ఆ రిపిటేషన్ అనే దాన్నే మైస్నర్ టెక్నిక్ అంటారు. ఈ టెక్నిక్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైతే మనకి నచ్చినది, అంటే డైరెక్టర్ ఎలాగైతే రాసుకున్నాడో అలా వచ్చేంత వరకు దీన్ని తీస్తూనే ఉంటాం. దాన్ని మైస్నర్ యాక్టింగ్ టైప్ ఆఫ్ మైస్నర్ టెక్నిక్ అని అంటారు. సో నెక్స్ట్ టెక్నిక్లోకి వెళ్ళిపోదామా? నెక్స్ట్ టెక్నిక్లోకి వస్తే క్లాసికల్ యాక్టింగ్. క్లాసికల్ యాక్టింగ్ అంటే ఏంటి? క్లాసికల్ యాక్టింగ్ అంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదు, ఈ ముందు సంవత్సరం మొదలైంది కాదు, ఇప్పుడు సెంచరీస్ నుంచి ఉంది, అంటే పూర్వకాలం నుంచి ఉంది. ఇదేంటంటే డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్స్, డ్రామాటిక్ విజువల్స్ ఫేస్లో వచ్చే ప్రతి ఒక్కటి క్లాసికల్ యాక్టింగ్. అంటే వీళ్ళు ఎలా ఉంటుందంటే ఆ క్యారెక్టర్లోకి లీనమైపోయి నేనే యాక్టర్ని, నేను చెయ్యాలి, ఈ సీన్ నేనైతేనే చేయగలను అంతలా ఉంటుంది. అంటే ఎక్కువగా దీన్ని మనం వాళ్ళు ఉంటాయి కదా, సంథింగ్ మన పాస్ట్లో జరిగిన అర్జునుడు, మహాభారతం, వీటిని స్టేజ్ డ్రామాటిక్లో చూపిస్తారు కదా, దాని అంతా క్లాసికల్ యాక్టింగ్ అంటారు. అంటే వాళ్ళు చేసే క్లాసికల్ యాక్టింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కటి మనమే చేయగలం అనేటట్టు ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ స్ట్రైట్ ఫార్వర్డ్ కానీ ప్రతి ఒక్కటి క్లాసిక్గా ఉంటుంది. అయితే మనం దీన్ని తక్కువ అని చెప్పలేం. ఇలాంటి యాక్టింగ్ మనం ఇప్పుడు చూడాలి అంటే స్క్రీన్ పైన అంతగా చూడలేకపోతున్నాం. అంటే ఎక్కడ క్లాసికల్ యాక్టింగ్ అనేది ఎవరు అంత ఇదిగా తీసుకురావట్లేదు. కానీ కొన్ని యాక్టింగ్స్ స్కూల్స్ కూడా దీన్ని బాగా ఫాలో అవుతాయి. ఎందుకంటే ఫస్ట్ ఇలాంటి యాక్టింగ్ని మనం మనుషులకి ఇంజెక్ట్ చేస్తే, అంటే కొత్తగా యాక్టింగ్కి రావాలనుకునే వాళ్ళకి ఇంజెక్ట్ చేస్తే వాళ్ళు ఈజీగా నెక్స్ట్ ఫాస్ట్గా నేర్చుకుంటూ వెళ్తారు. సో ఇలాంటి క్లాసికల్ యాక్టింగ్ అనేది బేసిక్గా స్టేజ్ పర్ఫార్మెన్సెస్కి చాలా బాగుంటుంది. అంటే మనం చెప్పేంత పెద్దవాళ్ళం కాదు, చాలా బాగుంటుందని. నిజంగా దాన్ని చూస్తూ కొంతమంది ఆ ఫీలింగ్స్ వేరే వస్తాయి. మనం చూస్తుంటాం కదా మామూలుగా ఎక్కడన్నా నాటకాలు ఇవి జరుగుతున్నప్పుడు, వాటిలో చూసినప్పుడు ఈ క్లాసికల్ యాక్టింగ్ మనం చూస్తుంటే గుండెకి నిజంగా హత్తుకుంటాయి, అలా ఉంటుంది. అది క్లాసికల్ యాక్టింగ్. ఈ క్లాసికల్ యాక్టింగ్ మీద రీసెంట్గా ఒక సినిమా కూడా వచ్చింది. అది ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు చేశారు కదా, రంగమార్తాండ. నిజంగా క్లాసిక్ సినిమా. అది క్లాసిక్ సినిమా. అసలు ఒక్కసారి మనం ఆ సినిమా స్టార్ట్ చేసాము అంటే అది లాస్ట్ అయ్యేంత వరకు మనం ఏడుస్తూనే ఉంటాం, లేకపోతే ఒక ఆనందాన్ని ఫీల్ అవుతూనే ఉంటాం. అయితే ఏంటంటే ఇప్పుడు కొన్ని సినిమాలు ఏంటంటే మనల్ని ఏడిపిస్తాయి, నవ్విస్తాయి, ఒక టైప్ ఆఫ్ ఫీల్కి తీసుకెళ్తాయి, అన్నీ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు ఎప్పుడు మనం ఆ సినిమా గుర్తు చేసుకున్నాపా అదే ఉంటుంది ఆ సినిమా అని ఎందుకు అనిపిస్తుంది అంటే, ఈ యాక్టింగ్ వల్ల కూడా ఇలాంటి పర్ఫెక్షన్గా క్లాసికల్ యాక్టింగ్ని దాంట్లో చూపించారు. ఎందుకంటే దాంట్లో వాళ్ళు చేసేది కూడా నాటకాలే, స్టేజ్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ వాళ్ళ లైఫ్ స్పాన్ అయిపోతూ ఉంటుంది, ఏజ్ అయిపోతూ ఉంటుంది, వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది మనం ఇంకా వెళ్ళిపోతున్నాం, ఈ శరీరాన్ని వదిలి మనం వెళ్ళిపోతున్నాం అనుకునే టైంలో వాళ్ళు ఈ సినిమాలో నటిస్తారు. సో అది నిజంగా బ్రహ్మానందం గారి యాక్టింగ్ ఒక సీన్లో ఉంటుంది. ఖచ్చితంగా ఎలాంటి వాడైనా, సినిమా అనే కాదు ఎవడైనా అది చూస్తే ఏడవాల్సిందే, అలా ఉంటుంది. అది ఆ సీన్ అలా ఉంటుంది. బెడ్ పైన అలా పడుకొని ఫ్రెండ్స్ మధ్య జరిగిన దాంట్లో, అంటే మహాభారతంలో జరిగిన ఒక
సంభాషణ వీళ్ళు ఇక్కడ డ్రామాటిక్గా ఎక్స్ప్రెస్ చేస్తారు కెమెరా కంటే ఇంకా ఆడియన్స్కి. సో అది నిజంగా నాకు ఎప్పుడు రంగమార్తాండ అనే సినిమా పేరు గుర్తొస్తే ఫస్ట్ ఆ సీన్కి వెళ్ళిపోతాను నేను. సో అది తీసుకెళ్ళింది ఎవరు? ఇద్దరు క్యారెక్టర్స్, బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు. కర్ణుడు, దుర్యోధనుడు, ఆ రెండు క్యారెక్టర్స్ చేసే సంభాషణని బ్రహ్మానందం గారు, ఇక్కడ ప్రకాష్ రాజ్ గారు, వీళ్ళిద్దరూ బ్రహ్మానందం గారిలాగా కర్ణుడిలాగా బ్రహ్మానందం గారు, కర్ణుడిలాగా బ్రహ్మానందం గారు, దుర్యోధనుడిలాగా మనకి ప్రకాష్ రాజ్ గారు ఆ సీన్లో లీనం అయిపోతారు. మనం ఆ సీన్ చూస్తున్నప్పుడు ఎమోషన్ ఉంటుంది. ఒకవేళ చూడలేకపోతే ఆ సినిమా చూసేయండి వెళ్ళి, ఆ సినిమా పక్కన పెడితే ఆ సీన్ చూసేయండి వెళ్ళి, మీకే అర్థమవుతుంది క్లాసికల్ యాక్టింగ్ అంటే ఏంటి అనేసి. సో నెక్స్ట్ టెక్నిక్లోకి వెళ్ళిపోతామా? నెక్స్ట్ టెక్నిక్లో వస్తే మైకేల్ చెకో అనే టెక్నిక్ని మైకేల్ చెకో అనే ఆయనే దీన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే ఈ టెక్నిక్లోకి వస్తే మనము ఏంటంటే వీళ్ళు చేసేటప్పుడు యాక్టింగ్లో కొన్ని పోస్చర్స్, కొన్ని గెస్చర్స్ ఇప్పుడు నేను చేస్తున్నాను, ఇప్పుడు మీకు చెప్పడానికి, అంటే నేను నాలో ఉండే వర్డ్స్ని మీకు చెప్పడానికి నా పోస్చర్స్ని, నా గెస్చర్స్ని అది కదిలిస్తూ అంటే చెప్పడానికి మీకు నేను ప్రయత్నిస్తున్నాను. ఇలాంటి ప్రతి ఒక్కదాన్ని మనం మైకేల్ చెకో టెక్నిక్ అంటాం. వీళ్ళ ఎమోషన్స్ని అంటే వీళ్ళ కదలికలతో బయటికి చెప్తారు. సో ఇలాంటి టెక్నిక్ని మైకేల్ చెకో టెక్నిక్ అని అంటారు. సో మనం ఏదైనా ఇప్పుడు ఒకటి చెప్తున్నప్పుడు సైలెంట్గా ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఇక్కడ జరిగే సంభాషణని మనం ఏమంటామంటే ఇది నార్మల్ జరిగేది అది. అంటే ఎందుకంటే ఇప్పుడు ఇది టెక్నిక్ కిందకి రాదు, ఎందుకంటే వాళ్ళు ఏదో న్యూస్ చదువుతున్నారు, సో లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎక్కువ వాళ్ళకి చెప్పడం రాదు. ఇప్పుడు కొంతమంది సింగర్స్ ఉంటారు, వాళ్ళు పాడేటప్పుడు వాళ్ళు మొత్తం గెస్చర్స్ని యూస్ చేసి చేస్తుంటారు కదా. సో ఇదంతా మైకేల్ చెకో టెక్నిక్. అంటే సింగింగ్ అని కాదు, నేను చెప్తున్న యాక్టింగ్లో ఉంటుంది మైకేల్ చెకో టెక్నిక్స్. సో ఇది మైకేల్ చెకో టెక్నిక్స్. నెక్స్ట్ టెక్నిక్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో. నెక్స్ట్ టెక్నిక్లోకి వస్తే మెథడ్ యాక్టింగ్లో నాకు బాగా నచ్చి చాలామంది చేస్తారు మెథడ్ యాక్టింగ్, నేను ఎవరిని తక్కువ అనట్లేదు, చాలామంది చేస్తారు. కానీ కొంతమంది అంటే నాకు చాలా ఇష్టం ఒక వ్యక్తి, ఆ వ్యక్తి గురించి లాస్ట్లో మాట్లాడుతున్నాం. అయితే మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటంటే వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీ పేపర్స్ని తీసుకుంటారు. స్టోరీ పేపర్స్ని తీసుకొని నా పేరేంటి అర్జున్, నాకు స్క్రిప్ట్లో ఇచ్చిన పేరేంటి రాముడు అనే క్యారెక్టర్ ఏంటి, రాముడు అనేవాడు ఎవరు, రాముడు అనేవాడు ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఏం జరిగింది, అసలు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం సాధిద్దాం అనుకుంటున్నాడు, ఏం గోల్స్ ఉన్నాయి, లేకపోతే ఏం గోల్స్ సెట్ చేసుకున్నాడు, లేకపోతే ఎవరి కోసం సెట్ చేసుకున్నాడు, లేకపోతే ఎవరి కోసం పరిగెడుతున్నాడు, ఎవరి కోసం బతుకుతున్నాడు, ఎవరి కోసం చచ్చిపోతాడు, ఒకవేళ చచ్చిపోయినా ఎవరి చేతిలో చచ్చిపోవాలనుకుంటున్నాడు, ఇదంతా ఒక సినారియో రాసుకుంటారు ముందే. సో ఇలా ఉంటుందేమో అంటే ఇదంతా డైరెక్టర్ చెప్పడు ఎప్పుడు, కానీ ఇదంతా డైరెక్టర్ అనేవాడు చెప్పడు. డైరెక్టర్ అనేవాడు స్క్రిప్ట్లో నాకు ఇలా కావాలి అని మాత్రమే చెప్తాడు. కొంతమంది మాత్రమే ఈ మెథడ్ యాక్టింగ్ని ఫాలో అవుతారు. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ క్యారెక్టర్కి ముందు ఏం జరిగిందని వీళ్ళే రాసుకుంటారు. సో ఇప్పుడు ఒక సీన్ ఉంది, ఒక సీన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు బ్యాగ్ ఎత్తుకొని ఇక్కడికి వెళ్ళి ఆ బ్యాగ్ని అక్కడ ఇచ్చేసి వచ్చేస్తావు, చిన్న సీనే. ఈ యాక్టింగ్ చేయడానికి ఏమీ లేదు, నార్మల్గా క్లాసికల్ యాక్టింగ్ లేకపోతే ఏదో ఒక టెక్నిక్ యూస్ చేసో జస్ట్ ఆ బ్యాగ్ ఎత్తుకొని అనే టైప్లో అయిపోద్ది, చేసేయచ్చు కూడా. కానీ వీళ్ళు మెథడ్ యాక్టింగ్కి ఎందుకు తీసుకుంటారంటే ఇప్పుడు నీ బ్యాగ్ని ఎందుకు చేతిలో పట్టుకున్నాను, ఎందుకు రైట్ హ్యాండ్లోనే పట్టుకున్నాను, ఎందుకు లెఫ్ట్ హ్యాండ్లోనే పట్టుకున్నాను, ఎందుకు నేను మామూలుగా కింద రైట్ హ్యాండ్లో ఎందుకు పట్టుకున్నాను, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవచ్చు కదా, లెఫ్ట్ హ్యాండ్తో ఎందుకు పట్టుకున్నాను, రైట్ హ్యాండ్తో పట్టుకోవచ్చు కదా, ఎందుకు ఈ బ్యాగ్ని నేను తీసుకెళ్తాను, ఎవరికి ఇవ్వబోతున్నాను, అసలు ఎందుకు ఎక్కడి నుంచి తెస్తున్నాను. సో ఇవన్నీ రాసుకుంటారు మెథడ్ యాక్టింగ్లో. ప్రతి ఒక్క పిన్ టు పిన్ రాసుకొని వీళ్ళు స్టోరీలోకి వెళ్తారు. అంటే వీళ్ళు దగ్గర ఒక 6 months ముందు నుంచి ఆ క్యారెక్టర్లో లీనం అయిపోయి ఉంటారు. నేను రాముడిని, ఎవరన్నా అర్జున్ అని పిలిచినా కూడా ఓ అర్జున్ అంటారు, రామ్ అని పిలిచి చెప్పండి. సో అలాంటి యాక్టింగ్ని మనం మెథడ్ యాక్టింగ్ అంటాం. సో ఇలాంటిది నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను విన్నది మాత్రమే, ఇది నేను చూసింది కాదు, నేను విన్నది మాత్రమే. ఇది ఏంటంటే నరేష్ గారు, మీ అందరికి తెలుసు కదా, నరేష్ గారు రంగస్థలంలో రామ్ చరణ్ గారి తండ్రి క్యారెక్టర్లో నటించారు. ఆ సీన్లో వాళ్ళ పెద్దన్నయ్య అంటే రామ్ చరణ్ వాళ్ళ అన్నయ్య చనిపోతాడు. క్యారెక్టర్ చనిపోయిన తర్వాత డైరెక్టర్ నరేష్ గారు మీరు ½ డే మొత్తం ఏడుస్తూనే ఉండాలి,
నాకు అలా రావాలి సీను. సో అంత బాగా మీరు ఆ క్యారెక్టర్లో లీనం అవ్వాలి అని చెప్పినప్పుడు నరేష్ గారికి డైరెక్టర్ సుకుమార్ గారు ఒకటి చెప్పాడంట, మీరు గ్లిజరిన్ వాడండి, గ్లిజరిన్ వాడితే ఈజీ అయిపోద్ది పని, మీరు ఫాస్ట్గా చేసుకోవచ్చు అని చెప్తే, లేదు నాకు గ్లిజరిన్ వద్దు, నేను ఈ సీన్ చేస్తా, నేను హాఫ్ డే ఏడుస్తా అన్న టైప్లో ఆయన దాన్ని స్పోర్టివ్గా తీసుకొని ఆయనకి జరిగిన లైఫ్లో ఎప్పుడో ముందు జరిగిన ఏదో సినారియోని ఆయన దాన్ని నెమరేసుకొని ఆ రోజంతా హాఫ్ డే మొత్తం ఏడుస్తూనే ఉన్నాడంట ఆయన. దీనికి మించిన యాక్టింగ్, దీనికి మించిన యాక్టర్స్ ఎక్కడ ఉంటారు చెప్పండి, ఎక్కడ ఉంటారు చెప్పండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇంకా చాలామంది ఉన్నారు, మనము ఒకరు ఇద్దరు అని చెప్పలేం, చాలామంది యాక్టర్స్ ఉన్నారు. సో అలా ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి నా హ్యాట్స్ ఆఫ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అంటే నేను చెప్పడం ఏంటి, నేను ఇంత నేను చెప్పడం అని కాదు, కానీ అసలు మేము చూసే ప్రతి ఒక్కటి, అంటే మేము స్క్రీన్ మీద మిమ్మల్ని చూస్తున్న ప్రతి సెకండ్, అంటే నాకు ఒక ఆశ ఏంటంటే ఎప్పటికైనా ఒక స్టోరీ రాసుకొని, అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలని కోరిక అంతే, ఎప్పటికైనా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఎప్పటికైనా ఇండస్ట్రీలో ఉండాలి. కనీసం మనకు ఒక్క ఛాన్స్ ఇండస్ట్రీలో వస్తే చాలు, నలుగురు మనల్ని చూడాలి, దాంతోపాటు మనం నలుగురు పైకి తీసుకెళ్ళాలి. ఇదే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇదే. సో ఇలాంటి దీంట్లో మనం ఉన్నప్పుడు ఇంత అంటే ఇలా వెళ్ళాలి, ఇలాంటి వాళ్ళు ఇన్స్పైర్డ్ అవుతారు. అంటే మనం ఇన్స్పైర్ అవుతాం వాళ్ళు చూసి, బా వీళ్ళు చూడరా ఇలా చేస్తున్నారా, ఇలా మనం కూడా ట్రై చేయాలరా ఒకసారి. మెథడ్ యాక్టింగ్ అంటే ఏంటి, చెకో టెక్నిక్ అంటే ఏంటి, మైస్నర్ యాక్టింగ్ అంటే ఏంటి, క్లాసికల్ యాక్టింగ్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి ఇవన్నీ ఎలా చేస్తారు వీళ్ళు, అసలు ఎలా తీసుకుంటారు వీళ్ళు తీసుకొని. అంటే నేను కూడా చిన్నప్పటి నుంచి నాకు పిచ్చి సినిమా ఇండస్ట్రీ అంటే, యాక్టింగ్ అంటే, డైరెక్షన్ అంటే అన్నిట్లో కొద్దిగా తెలుసుకుంటూ వెళ్తున్నా. సో నాకు ఇవన్నీ పిచ్చి. కానీ ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం వెళ్ళలేమేమో, మనం ఇక్కడే ఆగిపోద్దేమో అన్న థాట్ వచ్చినప్పుడు బాధ వేస్తుంది, భయం వేస్తుంది. కానీ ఒక హోప్, ఎప్పటికైనా మనం వెళ్తాం, మనం ఇండస్ట్రీలో ఉండగలం, ఖచ్చితంగా మనం వెళ్ళగలం అని ఒక చిన్న థాట్. ఇప్పుడు రవితేజ గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలు అందరూ ఏ సపోర్ట్ లేకుండా వచ్చిన వాళ్ళే, విజయ్ దేవరకొండ కానివ్వండి, విశ్వక్సేన్ గారు కానివ్వండి, వీళ్ళందరూ ఏ సపోర్టు లేకుండా ముందుకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో నాటుకుపోయిన వాళ్ళే. అలాంటి వాళ్ళని చూస్తే కొద్దిగా ఇన్స్పైర్ అవుతాం మనం. అంటే మనసు హాయిగా అనిపిస్తుంది, అరే మనం కూడా ఒకరోజు ఇట్లా మారుతాం, మన గురించి కూడా ఒక నలుగురు చెప్పుకుంటారా, మన గురించి కూడా ఒక నలుగురు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వస్తారా అంటే అది ఫీల్ బాగుంటుంది. సో అలా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు అంటే అది వేరే ఒక మనం మూడ్లోకి వెళ్ళిపోతాం. గ్రేట్రా, నిజంగా వీళ్ళు గ్రేట్రా, వీళ్ళు ఇంతలా చేస్తారా, సినిమా కోసం ఇంత కష్టపడతారా, ఇంత చేయగలరా అనే ప్రతి ఒక్క థాట్, ప్రతి ఒక్క థింగ్కి అందరికీ హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో మనం ఇప్పుడు ఈ యాక్టింగ్స్ గురించి చూసాం కదా, నవరసాలు చూద్దాం. నవరసాలు నాకు తెలిసింది ఆవగింజలో 1.2 మిల్లీ మాత్రమే, అంటే దాంట్లో కూడా 1.2 మిల్లీ అంటే కొద్దిగా. సో నేను చేసే మెథడ్ యాక్టింగ్ ఏదైనా సరే, నవరసాలు ఏదైనా తప్పు ఉంటే కామెంట్ చేయండి. తప్పు, నువ్వు ఇది కరెక్ట్గా చేయలే, ఇది చేంజ్ చేసుకోరా, నెక్స్ట్ టైం ఇది బాగా చేయరా అని చెప్పండి, నేను నేర్చుకుంటా. అయితే ఇప్పుడు నేను చేస్తున్నా మెథడ్ యాక్టింగ్, మెథడ్ యాక్టింగ్ అనే వస్తుంది ఏంటో నాకు. నవరసాలు చేయబోతున్నా. అంటే నవరసాలు అంటే మీకు తెలుసు కదా, నవరసాలు అంటే ఏంటంటే మన లోపలుండే ఆ భావోద్వేగాలు 9 రకాలుగా మనం ప్రేక్షకులకి చూపిస్తాం, అదే నవరసాలు. సో అది ఒకసారి చూసేద్దాం, ఓకేనా. ఇప్పుడు నవరసాలు నేను చేస్తా, అయితే నవరసాలు నాకు తెలిసింది ఆవగించలో 0.01% కూడా తెలీదు. అయితే నేను చేసిన నవరసాలు ఏదైనా మీకు తప్పు అనిపిస్తే దాన్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం అంటే దాన్ని నేను తీసుకొని నెక్స్ట్ టైం దాన్ని మార్చుకుంటాను. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసేటప్పుడు, అయితే నేను ఫ్రెండ్స్ దగ్గర చాలాసార్లు చేశాను, కానీ కెమెరా ముందర ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇప్పుడు చేద్దాం. ఇప్పుడు నేను చెప్పబోయే నవరసాలు యొక్క, అంటే నవరసాలు చేస్తూ డైలాగ్ చెప్పుకుందాం మనం. నవరసాలు యొక్క డైలాగ్ ఏంటంటే చెప్పే డైలాగ్ ఏంటంటే, మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. ఇప్పుడు ఎందుకు ఇలా ఏ యాక్షను లేకుండా ఫేస్లో చెప్తున్నాను అంటే,
దీనికి మీరు నవరసాల్లో చూడడానికి చాలా అంటే డిఫరెన్స్ తెలుస్తుంది కదా, అంటే ఏంటి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి, అంటే వీడు ఎందుకు ఇలా మోనో లేకుండా చేశాడు, మోనో ఉంటే ఇలా ఉంటుందా అని మీకు తెలియడానికి నేను మోనో లేకుండా చేశా. ఇప్పుడు డైలాగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ దాంట్లోకి వస్తే హాస్యంలోకి వెళ్తే మనం ఈ డైలాగ్ ఎలా చెప్పచ్చు అంటే, మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. నెక్స్ట్ కరుణ. మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. ఇప్పుడు రౌద్రం. మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. ఇప్పుడు బీభత్సం. మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. వీరం. మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. శృంగారం. మనం అనేది అబద్ధం, నేననేది నిజం. అద్భుతం. మనం అనేది అబద్ధం, నేననేది నిజం. శాంతం. మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. భయానకం. మనం అనేది అబద్ధం, నేననేదే నిజం. ఇవి నవరసాలు. సో నవరసాలు అంటే ఇప్పుడు ఒకేసారి అన్ని నవరసాలు చేస్తే కొద్దిగా అంటే మైండ్ అనేది కొద్దిగా ఒక టైప్ ఆఫ్ ఆప్షన్స్లోకి వెళ్ళిపోద్ది, అది ఖచ్చితంగా. అయితే ఖచ్చితంగా కరెక్ట్గా నికార్స్గా నవరసాలు చేసినట్లయితే కొద్దిగా అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా వాళ్ళ బ్రెయిన్ ఆబ్సెంట్ అయిపోద్ది మెయిన్గా. అంటే ప్రతి ఒక్కటి వాళ్ళ దీంట్లో నిలబడిపోయి వాళ్ళ కొద్దిగా బ్రెయిన్ ఆబ్సెంట్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా కొద్దిగా అలాగే అనిపిస్తూ ఉంది. అయితే నేను కరెక్ట్గా చేశానని కాదు, అంటే నాకు కూడా కొద్దిగా అంటే ఆ మనోభావాలన్నీ ఒక్కసారిగా మనం అంత ఆక్రోషంగా, అంత పౌరుషంగా, అంత నికార్స్గా, అంత తక్కువగా, అంత శాంతంగా, అంత నవ్వుతూ, అంత ఏడుస్తూ, అంత కరుణతో చెప్పినట్లయితే ఇలాగే అవుతుంది. దానికి ఏ ఇది లేదు. సో అయితే నవరసాలు అనేది ఇవి నవరసాలు. నేను ఏదైతే నాకు తప్పు చేసుంటే మీరు నాకు చెప్పండి, నేను సరిదిద్దుకుంటా. నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను. ఇవి నవరసాలు. సో ఇది యాక్టింగ్ మెథడ్స్ అండ్ నవరసాలు కూడా ట్రై చేశా. నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని కమెంట్ చేయండి, వీడియో షేర్ చేయండి, సరేనా? సో ఇది ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఖుదాఫిజ్.